హాయ్ హలో నమస్తే. నేను మీ మేధ ఎస్ఆర్ క్రియేషన్స్. మహిళల జీవితంలో ఎన్నో ఒడిదుడుకులతో జీవితం ఎలా ఉంటుందో తెలియకుండా సముద్రంలో నావ పైన ప్రయాణం చేస్తున్నట్టు అనిపిస్తుంది. అందుకనే మహిళల జీవితం ఇలాగే ఉంటుంది. ప్రతి జీవితంలో పెళ్ళిళ్ళు, పిల్లల బాధ్యతలు, అత్తమామ బాధ్యతలు ఇలా అన్నీ ఉంటాయి. అందరూ ఆ ఒడిదుడుకులను దాటే ప్రయాణం చేస్తారు. ఈ విషయాన్ని అందరికీ తెలపాలన్న ఉద్దేశంతో నేను ఏజ్ వైజ్గా వీడియోలు చేశాను. మహిళల గురించి చాలా విషయాలు చెప్పాలనుకున్నాను. అక్కడక్కడ జీవిత లక్ష్యాల కోసం ఎదురయ్యే చిన్న చిన్న సమస్యలను దృష్టిలో ఉంచుకొని చాలామంది మహిళలు వాళ్ళ లక్ష్యాలను పక్కన పెట్టినప్పుడు పడే వివిధ రకాలైన చింతల గురించి మధ్య మధ్యలో మాట్లాడాలని అనుకున్నాను. మామూలుగా ఏ స్త్రీకైనా చాలా సమస్యలు వస్తాయి. అవి ఎలా ఎదుర్కోవాలి, గొప్ప గొప్ప మహిళల ద్వారా మనం కొన్ని నేర్చుకుంటాం అనే విషయాలను మీ ముందుంచాలని అనుకున్నాను. అందుకే నాకు నా మనసులో ఒక చిన్న ఆలోచన రేకెత్తింది. నేను కూడా ఎందుకు యూట్యూబ్లో ఆగిపోయే మహిళల గురించి, ఇంటి చిన్న చిన్న సమస్యలతో కుంగిపోయే వారి గురించి, వాళ్ళు ఇంకా ముందుకు ఎలా వెళ్ళాలనే కోణంలో ఆలోచిస్తూ నేను ఈ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయాలని అనుకున్నాను. నేను మొట్టమొదట యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలని అనుకున్నప్పుడు కేవలం మహిళలే అన్ని బాధ్యతలు మోస్తున్నారు, అక్కడక్కడ చిన్న చిన్న సమస్యలతో నేనే ఇబ్బంది పడుతున్నాను, అలాంటి ఇంకా ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు, అసలు జీవితం అంటే ఏంటో తెలియకుండా పడవ ప్రయాణం మొదలు పెడతాం అని అనిపించింది. అందుకే నేను మహిళల జీవితం ఎలా ఉంటుంది, ఎలాంటి ఇబ్బందులు పడుతున్నాం అనే ఆలోచనలతో ఈ ఛానల్ పెట్టాను. 18 ఏళ్ళ మహిళ నుంచి 50 ఏళ్ళ మహిళల వరకు ఉపయోగపడే విధంగా చిన్న చిన్న ఆలోచనలను మేము ముందుంచానండి. నన్ను ఇంకా మీ ఆదరణతో నన్ను ముందుకు తీసుకెళ్తారని, మీ ఆశీస్సులు నాకు ఎప్పుడూ ఉండాలని నా కోరిక. నీ కళ ఇంకా బతికే ఉందా? నీ జీవితం ఇసుకలా జారిపోతుందా? సెకండ్ ఇన్నింగ్స్ పార్ట్ 1, పార్ట్ 2 మొత్తం నేను 9 వీడియోలు చేశానండి. మీరందరూ నా వీడియోలు చూసి నాకు కామెంట్స్ రూపంలో తెలిపినందుకు థ్యాంక్ యూ అండి. నాకు మొట్టమొదటిగా వీడియో అప్లోడ్ చేసిన ఫస్ట్ డే భారతి సరికొండ గారు, సూపర్ అమ్మ, నీ టాపిక్ చాలా బాగుంది అని కామెంట్ చేశారండి. ఇది ఓ మహిళ మేలుకో అనే దానికి వచ్చిన కామెంట్. నెక్స్ట్ యచిత్ ఏ క్యూట్ బాయ్ అని మెసేజ్ చేశాడు, కామెంట్ చేశాడు. నెక్స్ట్ కలలతో మొదలై కష్టంతో నిలబడి ఎదగడం, దీన్ని రామకృష్ణ గారు చాలా బాగా చెప్పారు, కానీ అక్కడక్కడ తడబడుతున్నారని చెప్పారండి. ఇంకా బాగా చెప్పడానికి ప్రయత్నించండి అని చెప్పారు. మీ కామెంట్కి ధన్యవాదాలు. నేను నిజంగానే తడబడ్డాను, ఎందుకంటే మొట్టమొదటిసారిగా చాలామంది చూసే వీడియోలు కాబట్టి కొంచెం భయంగా కన్ఫ్యూజన్తో చేశానండి. అందుకే మధ్య మధ్యలో తడబడ్డాను, ఇది వాస్తవమే. థ్యాంక్ యూ అండి. మీలాంటి వారి కామెంట్స్ ద్వారా నేను ఇంకా నన్ను నేను మెరుగుపరుచుకుంటాను. నెక్స్ట్ సెకండ్ ఇన్నింగ్స్ పార్ట్ 1కి శబానా మేడం సూపర్ అని వెల్ ఎక్స్ప్లెనేషన్ అని పెట్టారండి కామెంట్. తర్వాత నిన్న షార్ట్స్ పెట్టాను ఫస్ట్ టైం, మొత్తం 297 వ్యూస్ వచ్చాయి, 5 లైక్స్ వచ్చాయండి. నేను ఇప్పటికీ 9 వీడియోలు పెడితే 687 వ్యూస్ వచ్చాయండి, 14 లైక్లు వచ్చారు. మీరందరూ నన్ను ఇంకా ముందుకు తీసుకెళ్లాలని, నా వీడియోలను ఆదరిస్తారని, మహిళల ఓరియంటెడ్గా ఎందుకు చేయాలనుకున్నానో చెప్తాను, వినండి. నేనే పీజీ చదివాను, కానీ మధ్య మధ్యలో అంటే ఒక 20 నుంచి 26 ఏళ్ళ వరకు నేను ఎలాంటి ఉద్యోగం చేయలేదండి. ఇంతకుముందు 2 ఏళ్ళు ఒక స్కూల్కి వెళ్ళాను. ఇంత చదువుకొని
నేను ఈ ఉద్యోగం చేయడమా నాకు అవసరమా అని అనిపించింది. ఎందుకంటే ఆ చిన్న స్కూల్ అయినా సరే చాలా చిక్కుముళ్ళ లాంటి సమస్యలు అనిపించాయి. అప్పుడు నాకు ఉద్యోగం మానేయాలని చాలా ఇబ్బంది పడ్డాను. కానీ ఇంత చదువుకొని చిన్న స్కూల్లోనే చేయట్లేను, పెద్ద స్కూల్లో వెళ్ళి ఇంకెలా ఇబ్బంది పడతాను అని అనుకున్నాను. ఆ తర్వాత బాబు పుట్టాడు, వాళ్ళతోనే కాలక్షేపం అయింది. కానీ నా జీవితంలో 1 పేజీ 2 పేజీలు ఇలా తిప్పితే ఎలా అయిపోయిందో అలా అయిపోయినట్లు నాకు ఇప్పుడు అనిపిస్తుంది. ఇప్పుడు ఎందుకు అలా అనిపిస్తుందంటే బాబు పెద్దగై 9వ తరగతి చదువుతున్నాడు కాబట్టి ఇప్పుడు సమయం మిగులుతుంది. పేజీలు తిప్పినంత ఈజీగా జీవితం గడిచిపోతుంది. మనం ఏమీ తెలియకుండానే జీవితంలో సముద్రంలో ఒక నావ నడిపినట్టుగా నావను తెప్ప వేస్తూ ముందుకు తీసుకెళ్తారు కదా, అట్లా మన జీవితం ఎందుకు అట్లా వెళ్ళిపోతుంది? మనకు ఎవ్వరు ఇట్లుంటది, ఈ ఏజ్ నుంచి ఈ స్టెప్ తీసుకుంటే ఇట్లుంటది అని ఎందుకు చెప్పలేకపోయినారు, మనం ఎందుకు అడగలేకపోతున్నాం అని అనిపించింది. అందుకనే ప్రతి స్త్రీ జీవితం ఇలానే ఉంటుంది. 18 ఏళ్ళు 21 ఏళ్లకు పూర్తవుతుంది చదువు, 24 ఏళ్లలోపే మనం ఉద్యోగం సంపాదించాలి, 25 ఏళ్లకే పెళ్లి జరిగిపోవాలి, 30 ఏళ్లలోపు పిల్లలు ఉండాలి, 30 తర్వాత పిల్లలు పెంపకం, వాళ్ళ చదువు, వాళ్ళ బాధ్యత ఇవన్నీ పూర్తయ్యేసరికి మన కెరియర్ పక్కన పెట్టి, మన కలలను పక్కన పెట్టి మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్లాలని, పిల్లల జీవితాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఆలోచనలో ఉంటాం. కానీ మన గురించి మనం ఆలోచించాం. ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు, అత్తమామలు కానీ మన పిల్లలు కానీ వీళ్ళ గురించే, వీళ్ళ జీవితం ముందుకు ఎలా తీసుకెళ్లాలనే చిక్కుముడుల్లో ఉంటాం. అందులోని బాధ్యతలు, ఆర్థిక బలం, మన కలలు, ఇదొక పెద్ద యుద్ధంలా అనిపిస్తుంది. ఆ యుద్ధాన్ని పూర్తి చేసేసరికి మనకు 38-40 ఏళ్ళు వచ్చేస్తాయి. అప్పుడు మనకు కాస్త టైం దొరుకుతుంది. కాబట్టి మనం సెకండ్ ఇన్నింగ్స్లోనైనా మన లక్ష్యాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని నా ఆశ. ఎందుకంటే ఆ తర్వాత మనకు చేయడానికి మన శరీరం సహకరించదు. ఒకవేళ సహకరించినా మనకంటే ఫ్యూచర్ జనరేషన్స్ చాలా ముందు అంజలో ఉంటాయి. వాళ్ళని అందుకోలేకపోతే చాలా ఇబ్బంది పడతాం. అందుకనే మనం ఎక్కడైనా ఆగిపోతే చాలు, ప్రయత్నించి విఫలమైనా సరే స్త్రీలు వాళ్ళ ప్రయత్నాన్ని మాత్రం ఆపరు. అది నేను డ్యామ్ షూర్గా చెప్తాను. ఒక లక్ష్యాన్ని అనుకుంది అంటే ఖచ్చితంగా చేసేది ఎవరు అంటే మహిళలే అని నాకు 100% నమ్మకం. అందుకనే మహిళలు ఏ పని అనుకున్నా, మీరు చూడండి ఏ రంగంలో లేరు స్త్రీలు, అన్ని రంగాలలో స్త్రీలే ఉన్నారు. కాబట్టి మీరు సెకండ్ ఇన్నింగ్స్ ఒకవేళ ఫస్ట్లో ఎక్కడన్నా ఇబ్బంది వస్తే ఇక్కడి నుంచన్నా మీ కెరియర్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని నా ఆశ. ఎంత డబ్బు వచ్చినా, ఎంత సంపాదన వచ్చినా, ఎంత లగ్జరీ లైఫ్ సాధించినా మనల్ని మనం తక్కువ చేసుకోలేం. కాబట్టి మీకున్న విద్యను ఎక్కడో అక్కడ పెట్టి మీరు మీ లక్ష్యాలను చేరుకోండి. తర్వాత నిజంగానే మన జీవితం ఇసుకలా జారిపోతున్నట్టే అనిపిస్తుంది. కాబట్టి ఇంకా స్త్రీలు ఇంకా ముందంజలో ఉండాలని నా ఆశ. నచ్చినట్లయితే మీ జీవితంలో జరిగిన సంఘటనలు కానీ లేదా మీరు నాకేమైనా చెప్పాలనుకున్నా మీ కామెంట్స్ రూపంలో చెప్పండి. నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ టు ఆల్. మీ మేధా ఎస్ఆర్ క్రియేషన్స్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ చేయండి, ప్రెస్ ద బెల్ ఐకాన్. మీ మేధా ఎస్ఆర్ క్రియేషన్స్. థ్యాంక్ యూ టు ఆల్.